వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. వ్యవసాయ శాఖ మరియు సెహగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నార్సింగి మండలం పెద్దతండా గ్రామంలో ప్రపంచ మృత్తిక దినోత్సవం సందర్భంగా రైతులకు నేల సంరక్షణ పద్ధతుల గురించి మరియు నేల ఆరోగ్యం కాపాడుకునే విధానాల గురించి మట్టి నమూనా సేకరణ, వాటి ఫలితాల ఆధారంగా ఎరువుల వాడకం వంటి అంశాలపైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామాయంపేట సహాయ వ్యవసాయ సంచాలకులు రాజ్ నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇది చూడండి అమ్మా, ఇది చూడండి. ఓకే, భూమి పండదు. మీరు ఎప్పుడన్నా బాగా చూడండి, చౌడొచ్చిన భూములల్లా మనకు దిగుబడి తక్కువ వస్తుంది. మామూలు దాంట్లో 30 క్వింటాలు వస్తే చౌడు కొట్టిన దాంట్లో 20-25 క్వింటాల కంటే ఎక్కువ రాదు. అందుకోసమనే దీనికి ప్రత్యేక దినోత్సవం పెట్టుకొని ఇప్పుడు సెహగల్ ఫౌండేషన్ అనేది స్వచ్ఛంద సంస్థ. మేమేమో వ్యవసాయ శాఖ, అంటే వ్యవసాయ శాఖ పని ఏంటి అంటే రైతు విత్తనం వేసే దగ్గర నుంచి మొదలు పెడితే పంట కోత వరకు ఏమేమి అంశాలు ఉన్నాయి, వాటి మీద అవగాహన, రైతులకు అవగాహన ఉందా లేదా. ఇంతకుముందు భాస్వరం, పొటాష్ మనం ఎప్పుడన్నా బ్యాగ్ బస్తా తీసుకొస్తే ఏముంటుంది, బస్తా మీద 20-20-20-13 అని ఉంటుంది, అంతేనా? అందరికీ నమస్కారం. ఈరోజు డిసెంబర్ 5న ప్రపంచ మృత్తికా దినోత్సవం సందర్భంగా రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నార్సింగి మండలం పెద్దతాండా గ్రామంలో రైతులకు ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా రైతులు మోతాదుకు మించి ఎరువులు వాడడం ద్వారా భూమి మరియు నీరు, వాయు కాలుష్యం జరగడం వల్ల వీటి ద్వారా పండించేటువంటి పదార్థాల వల్ల రైతుల యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది. అదేవిధంగా పంటకు మేలు చేసేటువంటి సూక్ష్మజీవులు, వానపాముల సంతతి కూడా దెబ్బతింటుంది. రైతులు ఇష్టారీతిలో పంటలు వేయడం ద్వారా భూమి సమతౌల్యత దెబ్బతిని నేల ఆరోగ్యం పాడవుతున్న నేపథ్యంలో ఒక డిసెంబర్ 5వ తారీఖున ప్రత్యేక దినంగా గుర్తించి ఈరోజు ప్రపంచ మృత్తికా దినోత్సవంగా జరుపుతూ రైతులకు నేల సంరక్షణ మరియు భూ సంరక్షణ పద్ధతులపైన అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా మట్టి నమూనా తీసుకోవడం, వాటి ద్వారా వచ్చిన ఫలితాల ఆధారంగా ఎరువుల వాడకం వంటి విషయాలపైన కూడా సమగ్రంగా రైతులకు ప్రత్యక్షంగా చూపించడం జరిగింది. ముఖ్యంగా జీలుగా జనుము వంటి పంటలను వేసుకోవాలని, జీవన ఎరువులు వాడుకోవాలని, సమగ్ర పోషక యాజమాన్యం పాటించాలని రైతులకు అవగాహన కల్పించడం జరిగింది. సెలెక్ట్ చేసిన దాంట్లో మంచి 80 మందిలో ఈ తాండా వాళ్ళు ఈ పెద్ద తాండా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ మట్టి పరీక్ష చేయడం జరిగింది. ఇది ఏముంటుందంటే నత్రజని ఎంత ఉండాలి, ఎంత ఉంది, భాస్వరం ఎంత ఉండాలి, ఎంత ఉంది, పొటాష్ ఎంత ఉండాలి, ఎంత ఉంది. దీంట్లో కిందికి ఏం రాస్తామంటే నత్రజని తక్కువది కాబట్టి ఎన్ని కిలోలు నత్రజని వేయాలి, భాస్వరం ఎంత తక్కువది కాబట్టి ఎంత భాస్వరం వేయాలి. అదేవిధంగా పొటాష్ అనేది మన భూమిలో ఎక్కువ ఉంది. ఈ టెస్ట్ ఫలితాల పరంగా పొటాష్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి పొటాష్ ఎప్పటికీ 50 కిలోలు వేసేది ఉంటే ఈసారి 30 కిలోలు వేసుకున్నా సరిపోతుంది. అంటే 20 కిలోల పొటాష్ నీకు సేఫ్ అయింది. ఈ కార్డు ద్వారా ఏం తెలిసింది అంటే నువ్వు ఎప్పటికీ 1700 పెట్టి ఒక బస్తా పొటాష్ తెచ్చే బదులు ఈ కార్డు వాడిన తర్వాత ఒక 20 కిలోలు తగ్గుతుంది. కాబట్టి నేను 1700 పొటాష్ బదులుగా 1000 రూపాయలు పొటాష్ చేస్తే సరిపోతుంది. అంటే నీకు 700 కాపాయం అవుతుందా లేదా? మనం డాక్టర్ దగ్గర పోయినప్పుడు కూడా మలేరియా రాగానే మలేరియా తగ్గట్టే మందులు రాస్తాడు. సేమ్ ఇది కూడా అంతే. మన నేలల్లో సేంద్రియ కర్బన పదార్థం తక్కువ ఉంది. అందుకోసమే మా డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే వానాకాలంలో జీలుగా జన్మ విత్తనాలు ఇస్తుంది. వేస్తారు అవలనిగా అందరూ వేయాలి. గుర్తుపెట్టుకోండి, వరి వేసిన ప్రతి రైతు కూడా జీలుగా జన్మ అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు మన భూములల్లో దున్నేటప్పుడు ఎర్రలు కనిపిస్తున్నాయి, ఇప్పుడు ఎర్రలు కనిపిస్తలేవు, ఆనుద్ర పురుగులు కనిపిస్తలేవు, భూగలు కనిపిస్తలేవు. ఎందుకు అంటే మనం ఈ దుక్కి మంది వేస్తున్నాము, పట్టేర గుంటలు అడ్డగోలుగా వాడుతున్నాము. ఆ భూమిలో ఆ నల్లటి పదార్థం సేంద్రియ కర్బన పదార్థం అంటాం. నల్లగా అంటే మనం భూమిలో చేయి పెట్టి చూస్తే నల్లగా కనిపించాలి. అది పెరగాలి అంటే తప్పనిసరిగా జీలుగా జన్మ అనేది వేసుకోండి. జీలుగా జన్మ వేసుకుంటే ఏంటంటే భూమిలో సేంద్రియ కర్బన పదార్థం పెరుగుతుంది, అదే విధంగా ఎర్రలు పెరుగుతాయి. ఇంకొకటి ఏమైతుందంటే మీరు నీళ్లు వారబెట్టేటప్పుడు
సేంద్రియ కర్బన పదార్థం తక్కువ అనుకోండి, కంపల్సరీ వారానికి ఒకసారి నీళ్లు పారబెట్టాల్సి వస్తుంది. అదే నువ్వు జీలగజ్జను వేసుకొని భూమిలో మంచిగా ఎప్పటికి పదను ఉండేటట్టు దున్నినావు అనుకో, 10 రోజులకు ఒకసారి నీళ్లు పెట్టినా కూడా ఏం కాదు. అంటే నీకు బోర్ ఖర్చు కూడా తగ్గుతుంది. బోర్ ఖర్చు మనకు అనొచ్చు, సార్ కరెంటు ఫ్రీయే కదా మాకు బోర్ ఖర్చు ఎందుకు అనుకుంటాం. కానీ నీళ్లు లేకుండా ఇబ్బంది పడ్డ మండలాలు చాలా ఉన్నాయి. మన కల్లాతుర్గు సైడ్ పోతే నీళ్లు ఉన్నాయి, మన నార్సింగ్ ఉన్నట్టు ఉన్నాయి నీళ్లు. మనకి ఎప్పటికీ ఇక్కడ నీళ్లు బాగున్నాయి కాబట్టి మనం 3 ఇంచులు 4 ఇంచుల నీళ్లు పెట్టి ఎప్పటికీ వరి పండిస్తున్నాం. కానీ అట్లా చేయడం వల్ల ఏమైపోతుందంటే మనం వేసినటువంటి దుక్కి మందు యూరియా అంతా కూడా పై పొరల్లోనే పేర్కొని పోతుంది. తక్కువ వాడినాం అనుకో భూమి లోపలికి పోతుంది. భూమి లోపలికి పోయినప్పుడే పంట అనేది పెరుగుదల ఉంటుంది. వేర్లు లోపలికి పోతే మంచి దిగుబడి వస్తుందా, మీద ఉంటే ఎక్కువ వస్తుందా? లోపలికి పోవాలి. లోపలికి పోవాలంటే దానికి ఎప్పటికీ కడుపు నిండినట్టు ఉండొద్దు. ఇప్పుడు నేను టిఫిన్ గట్టిగా నేను 2 ప్లేట్లు తిన్నా అనుకో, మధ్యాహ్నం అన్నం పడుతుందా? అదే నేను ఆకలితో కష్టం చేసి ఇలా ఒకటే సింగిల్ ప్లేట్ ఇడ్లీ తినేసి గట్టిగా కష్టం చేసింది అనుకో, మధ్యాహ్నం ఆకలి అవుతుందా లేదా? ఆ మొక్క కూడా ఆకలి అయ్యేటట్టు ఉండాలి. ఆకలి అయ్యేటట్టు ఉండాలి అంటే తప్పనిసరిగా నీళ్లు తక్కువ పెట్టాలి. ఫర్టిలైజర్ కూడా మనం ఎంత వేయాలో అంత వేయాలి. ఈ యొక్క మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే మట్టి మీద బాగా అవగాహన చేసుకోవాలి. ఇవాళ ఒకటే రోజు అని కాదు, ఈ మట్టి మీద మనకు చాలా డౌట్లు ఉంటాయి. మనకు పంట కాలం మొత్తం కూడా డిపెండ్ అయ్యేదంతా కూడా